ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మళ్ళీ మీ మధ్యలో చాలా రోజుల తర్వాత దేవుని వాక్యం పంచుకుందామని వచ్చాను. దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కోటాది కోట్ల వందనాలు చెల్లిస్తాను. ఆన్లైన్లో చూసిన అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధడానికి వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఎన్నో రోజుల తర్వాత నాయన నీ వాక్యం పంచుకోబోతున్నాను నాయన. నువ్వు నాతో ఉండు నాయన, నన్ను నడిపించి నన్ను ఒక బూరగా వాడు. వింటున్న వారికి వినగలిగే చెవులు ఇవ్వండి నాయన. వాక్యాన్ని గ్రహించే కృపను దయచేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకుంటే మనం చదువుదాం. దానియేలు గ్రంథము 5:25 నుంచి మనం చదువుదాం. ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కచూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను. అక్కడ 25వ వచనం మనం చూస్తే మెనే మెనే టేకెల్ ఫార్సిన్. దాని అర్థం ఏంటంటే, దేవుడు అంట ఆయనని త్రాసులో పెట్టినప్పుడు అంట, ఎవరిని? బెల్షాజర్ రాజుని దేవుడు అంట త్రాసులో పెట్టి చూసినప్పుడు అంట ఆయన అంట తేలిపోయిందంట. అలాగే మనం ముందు చూస్తే కూడా ఆయన రాజ్యంని దేవుడు ఏమంటున్నాడు, నీ రాజ్యంని నేను విభజించేశాను, నీ నుంచి నేను దూరం చేసేసాను, పరిచయులకు ఇస్తున్నాను అని చెప్పి దేవుని వాక్యం అంటుంది. బెల్షాజర్ రాజుతోటి అక్కడ దేవుని వాక్యం దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను త్రాసులో పెట్టి చూసినప్పుడు నువ్వు తేలిపోయినావు, నేను ఇంకా నీ రాజ్యాన్ని నీ దగ్గర పెట్టాను, కానీ నీ నుంచి నేను పరిచయులకు నీ రాజ్యాన్ని అప్పగిస్తున్నాను అని చెప్పి దేవుని వాక్యం అంటది. అక్కడ మనము 29లో చూస్తే ఆయన ఏం చేస్తున్నాడు అంటే కమాండ్ చేసినాడు. బెల్షాజర్ కింగ్ ఏం చేసినాడంటే ఆయనతో ఉండే వాళ్ళకి కమాండ్ చేసినాడు ఏంటంటే, దానియేల్ని సన్మానించండి, దానియేల్కి మంచి రాజ్యములో ఒక రూలర్ లాగా ఆయనకు ఒక ప్లేస్ కూడా ఇచ్చినాడు. కానీ అక్కడ బెల్షాజర్ గ్రహించలేడు ఏంటంటే దేవుని ముందు ఆయన తేలిపోయిందంట. ముందు మనం 30వ వచనం చూస్తే ఆ రోజు రాత్రి ఏనంట ఆయన చనిపోయాను అని. ఈరోజు ఎంతోమంది దేవుని ముందు తేలిపోయినాము. దేవుడు మనల్ని ఎప్పుడైనా గద్దించినప్పుడు, దేవుడు మనకు ఒక వాక్యం ద్వారా మనం గద్దించినప్పుడు, మన పాపంని ఎత్తి చూపినప్పుడు మనం ఏమంటున్నామంటే, ఎంతోమంది అరే పాస్టర్ ఏమైనా చెప్పిండా, ఆ బ్రదర్ ఏమైనా చెప్పిండా, ఈ అన్న ఏమైనా వాక్యం చెప్పిండా అంటున్నాం. కానీ దేవుడు నాతోటే మాట్లాడిండే, నా తప్పును ఒప్పుకోవాలి అని తెలుసుకోలేకపోయాడు. ఇక్కడ బెల్షాజర్ ఆ రాజు ఏం చేసిండంటే ఆయన తప్పును ఒప్పుకోలేడు. అరే దేవుడు నన్ను వార్న్ చేసిండే, దేవుని ముంగడ నేను తేలిపోయినానే, దేవుని ముంగడ నేను పాపిలాగున్నానే, దేవుని ముంగడ నేను ద్రోహిలాగున్నానే అని తెలుసుకోకుండా ఆయన ఏం చేసిండంటే దానియేలుని సన్మానించినట. దానియేలు మస్తు చెప్పినావు, నువ్వు తోపు చెప్పినావు, నువ్వు కిరాక్ చెప్పినావు, అసలు ఇంత కరెక్ట్గా నువ్వు ఎట్లా చెప్పినావు దానియేలు అని చెప్పి దానియేలుని పొగిడి దానియేలుకి ఒక ప్లేస్ ఇచ్చేసి ఆయనను మంచిగా సన్మానించినాడు. కానీ ఆయనతో దేవుడు మాట్లాడిన మాటని గ్రహించలేకపోయాడు. ఈరోజు ఎంతోమంది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని గ్రహించలేకుండా ఉన్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడితే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోలేకపోయాడు, ఆయన తప్పును ఆయన గ్రహించలేకపోయాడు కాబట్టి ఆయన అదే రాత్రి చనిపోయాను అని చెప్పి బైబిల్లో ఉన్నది. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి? దేవుడు మనతో మాట్లాడితే మనము ఓ పాస్టర్ బాగా చెప్పిండే, ఆ బ్రదర్ బాగా చెప్పిండే, ఈ అన్న బాగా చెప్పిండే అనడం కాదు. కానీ మన స్థితిని దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవాలండి. దేవుని దగ్గర మన తప్పులు ఒప్పుకోవాలి, దేవుని దగ్గర మనని మనం సరి చేసుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి, దేవుని దగ్గర మనము కరెక్ట్గా చేసుకోవాలండి. దేవుని దగ్గర మనం చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతుందేమో. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు బాగా చెప్పినారు, వీళ్ళు బాగా చెప్పినారు అనడం కాదు, కానీ రిసీవ్ చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి మన పరిస్థితి ఎలా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో దాన్ని గ్రహించి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని ముందు మన తప్పులు ఒప్పుకోవాలి. ఆ రోజు ఆ బెల్షాజర్ రాజు ఆ రోజు ఆయన తప్పులు ఒప్పుకుని ఉంటే దేవుడు ఆయనకి మళ్ళీ ఛాన్స్ ఇస్తుండేనేమో, ఇంకా కొంచెం కాలం ఆయన ఆయుష్ని పెంచుతుండేనేమో. కానీ ఆయన తప్పుని ఒప్పుకోలేకపోయాడు. తప్పుని ఒప్పుకోకుండా ఆ దానియేలు బాగా చెప్పిండు అని చెప్పి కరెక్ట్గా చెప్పిండు దానియేలు అని చెప్పి దానియేలుని సన్మానించాడు. కానీ ఆయన తప్పులు ఒప్పుకోలేడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం తప్పులు ఒప్పుకునే వారిలాగా ఉన్నామా, లేకపోతే ఆ బెల్షాజర్ రాజులాగా పాస్టర్ని, బ్రదర్ని, అన్నలని, ప్రాఫెట్ని
పొగుడుతూ ఉన్నామా? లేకపోతే మన తప్పులు దేవుడు ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పులను బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నామా? ఈరోజు మనం ఎలా ఉన్నామండి?